వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇలాగైతే గట్టెక్కేదలా. ఆర్కే రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్. ఎవరైనా ఏ స్థాయి నేత అయినా ఎంత మాట అయినా అనేయగలరని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రోజాకు ఈసారి కఠిన పరిస్థితులు ఎదురవుతాయని టాక్ నడుస్తుంది. రోజా టీడీపీ తరపున రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004లో నగరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి చిత్తయ్యారు. ఆ తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రోజా 2014లో నగరి నుంచి పోటీ చేసి కేవలం 858 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో మరోసారి వైసీపీ తరపున బరిలో నిలిచి గెలుపొందారు. అయితే వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన ఈ ఎన్నికల్లోనూ రోజా కేవలం 2000కు పైగా ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. వైఎస్ జగన్ రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో పర్యాటక క్రీడల శాఖ మంత్రిగాను రోజా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన రోజా 5వసారి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆమె హ్యాట్రిక్ సృష్టించినట్టు అవుతుంది. అయితే పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలంగా లేవని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా నగరి నియోజకవర్గ వైసీపీలో కీలకంగా ఉన్న రెడ్డివారి చక్రపాణి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజీ కుమార్, ఆయన భార్య కేజీ శాంతి, అమ్మలు, వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తదితరులతో రోజాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. రోజా మద్దతు లేకపోయినా మరో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుతో రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా, కేజీ శాంతి ఈడగా కార్పొరేషన్ చైర్మన్గా, అమ్మలు పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జిగా పదవులు దక్కించుకున్నారు. కాగా ప్రతిపక్ష నేతలపైనే కాకుండా తన నోటి దురుసును నగర నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలపైనే రోజా చూపుతున్నారని అంటున్నారు. ఈ నోటి దురుసే ఆమెకు మంత్రి పదవి రూపంలో మేలు చేస్తే సొంత పార్టీ నేతల్లో కీడు చేస్తుందని చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలను ఎంత మాట పడితే అంత మాట అంటున్నారని, దీంతో ఆమెపై అసమ్మతి పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలంతా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్ ఇవ్వద్దని వీరంతా గట్టిగా డిమాండ్ చేశారు. సీఎంను కలిసి ఈ మేరకు విన్నపించారు. అయితే రోజాకే జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతిబూనారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంలోనే బోటాబోటీ మెజారిటీతో గెలుపొందిన రోజా ఈసారి గెలుపొందడం అంత ఈజీ కాదని అంటున్నారు.